ఇక్కడ మనం బయోచార్ది ఒక డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాము. సో ఈ డెమోన్స్ట్రేషన్ ఏందనంటే మనకు మామూలుగా క్యాటిల్ ఉంటాయి కదా ఎక్కడైనా సరే, అంటే ఒక డైరీ ఉండొచ్చు, లేదా ఇట్లా ఎద్దుగానుగలు ఉండొచ్చు, లేకపోతే ఏ జీవాలను ఉండొచ్చు. మా ఇంట్లో పిల్లి కూడా ఉంది, దానికి కూడా అదే పద్ధతి. కుక్కలు, పిల్లులు, మేకలు, ఈవెన్ పోల్ట్రీ. మన ఇళ్ళల్లో కూడా కొన్ని గంప కింద కోళ్ళు ఉంటాయి. సో అన్నిటికీ చేయాల్సింది ఒక చిన్న పద్ధతి ఏంటంటే, దీని గౌచార్ గోల్డ్ అని ఒకటి పేరు పెట్టిన అవుతగా. ఎందుకంటే గౌ అంటే గోమాత, చార్ అంటే ఇది, గోల్డ్ అంటే ఇది, అది కలిస్తే బంగారం. సో ఏదో పేరు పెట్టుకోవాలి కాబట్టి అట్లా ఒకటి పద్ధతి. ఈ పద్ధతిలో మీరు ఏం చేస్తారని అంటే, ఇప్పుడు ఈ షెడ్లో మనకి ఏమేమి ఉన్నాయి చెప్పండి ఇక్కడ. పర్ఫెక్ట్. అంటే అది తినకుండా మిగిలిపోయిన గడ్డి, తర్వాత పేడ ఉంది, మూత్రం ఉంది, మట్టి ఉంది, తర్వాత ఫ్రెష్గా ఉన్న మూత్రం కూడా ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడు బొగ్గాడేస్తే ఇంకో బంగారం అనుకోండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనకు మామూలుగా మనం రేపు తెల్లారి కలెక్ట్ చేస్తాం అనుకోండి, అంతలోపటి ఏమవుతాయంటే దీని పవర్ అంతా గాలి కలుస్తుంది. అవునా కదా? అంటే మూత్రంలో ఉండే యూరియా కూడా గాలికి వెళ్ళిపోతుంది, ఉత్త నీళ్ళే మిగులుతుంది, సగానికి సగం పోతుంది, కొంచెమే మిగులుతుంది. ఎంత ఉంటుంది చెప్పండి? అంటే మీరు దాని మూత్రం ఉన్న పవరు ఫ్రెష్గా ఎప్పటిదప్పుడు తీసుకోవడం కావాలని అంటే, అట్లనే పెండలున్న బలం ఎప్పటిదప్పుడు తీసుకోవాలని అంటే, మళ్ళీ పశువులు ఏ పశువు అయినా సరే, మేకలు, గొర్రెలు, ఈ ఆవులు, బర్రెలు, కోళ్ళు, అవి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మామూలుగా వీటి ప్రాబ్లం ఏంటంటే టాయిలెట్లు కట్టేసినాం. మనదని అంటలేను, మీరు ఏ కొట్టంలోనండి, ఏ గోశాలనండి, దాని డైరెక్ట్ మూత్రాలు, ఈ పెండ, ఈ అవన్నీ ఉంటాయి కదా వ్యర్థాలు, ఆ వ్యర్థాలనే పండి పొర్లు ఆనే తిను అంటే ఎంత గలీజ్ ఉంటుందో మనిషికి చెప్పాడు. మన ఇళ్ళల్లో ఎవరన్నా బాత్రూమ్లు అన్నీ పెడితే ఎట్లుంటుంది? బాత్రూమ్లు ఉన్నట్టే ఉంటుంది వాడి జీవితం, దుర్లభం. ఎందుకంటే మెడకు కూడా కట్టేసినాం కదా, అది ఈడ పెండ పెట్టి అడవి కూర్చొనికి ఉండదు, ఆనే ఉండాలి. అందుకే తెల్ల ఆవులు కూడా మనకు నల్లగా అవుతుంటాయి కలర్ వైజ్, చూసిరు కదా. సో అందుకని మీరు ఏం చేయాలంటే, అందరు ఇప్పుడు చేతులు ఇట్లా గుప్పెడు తీసుకోండి అందరూ, ఇష్టం కింద పడకుండా ఎంత కావాలో అంత తీసుకోండి. కావాలని ఇంకో మీకు నచ్చిన ప్లేస్లో ఆడ నుంచి మొదలుపెట్టి ఇందాక వేసుకోండి. చూద్దాం ఎక్కడ వేస్తారో చూద్దాం, ప్రయారిటీ. మొత్తము ఎట్లా వేస్తారో కూడా చూస్తాను నేను, ఎట్లా వేస్తే బలం అంటారో చూస్తాను. వేసిరు ఒక రౌండ్. ఇక్కడ పెద్ద మిస్టేక్ అయింది, ఏందో చెప్పండి. పెద్ద మిస్టేక్ చేసారు మీరు మిస్టేక్ ఎట్లా అంటే, పెండ పెట్టాక పెండేసుడు కాదు, ఇది ముందే చల్లుతారు కాబట్టి ఈయనే పెండ పెడుతుందని ఏరు కదా లాజిక్. అర్థమైందా? అంటే మీరు మొత్తం చల్లాలి ఈవన్గా. ఇప్పుడు చల్లండి మొత్తం ఈవన్గా, సాన్పి చల్లినట్టు చల్లాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఈడ పెండ పెట్టినా ఆడ పెండ పెట్టినా లాభం అవుతుంది. మీరు పెండ పెట్టిందని ఆ పాయింట్లు వేసి రోజు ఈయన పెండ పెట్టి అంటే ఎట్లుంటుంది? అది నాకు అర్థం కాదు. ఈయన మూత్రం పోయి అంటే ఎట్లుంటుంది? మీరు ఉల్టా చేస్తున్నారు. మొత్తం చల్లండి సాన్పి చల్లినట్టు, ఇట్లా మొత్తం చేస్తారులేండి. చేయండి మొత్తం చేయండి. దీని ఏరియా అంటాం కదా, ఏరియా అంటే అది ఎంతవరకు దాని మలమూత్రాలు ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయితే అనే ఏరియా మొత్తం కవర్ చేయండి. కవర్ చేసినాక మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకటి చూడండి, అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు ఈ పశువులు తొక్కుతున్నాయా, ఇవన్నీ తొక్కిన కొద్ది ఏమవుతుందంటే మన బయోచార్ కూడా మంచి పౌడర్ అవుతుంది. రెండోది ఏమవుతుందంటే అబ్జర్వ్ అవుతుందా లేదా? ఇంటూరా అందరూ? తర్వాత ఏమవుతుంది, వెంటనే వాసన కూడా తగ్గుతుంది. ఇదంతా కూడా గుంజేసుకుంటుంది కదా, వాసన తగ్గుతుంది. రేపు పొద్దున ఊడిసిర్రు అనుకోండి, ఇది బంగారం. ఒప్పుకుంటారా? ఈ పవర్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే పెంట కుప్ప మీద మీరు బొగ్గేస్తే ఎక్కువ పవర్ ఉంటుందా? పర్ఫెక్ట్. ఈ పవర్లో మీకు కూడా విలువలు వచ్చినాయి కదా. ఇప్పుడు నేను వండుకోవాలి రాత్రిపూట, నాకు కూడా కొంచెం తక్కువ వాసన వస్తా మంచిది. ఎంత ఆవులు ఇష్టమైనా కానీ నేను పెండల వండి వదులుతాం. అయింది కొంచెం ఓకే వాసన, అది అతికి వస్తే మీతేను, మనకు కూడా అనారోగ్యమే. అర్థమైంది కదా? సో అట్లా దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది సింప్లెస్ట్ మెథడ్. ఒక టెక్నిక్ నేర్చుకోరు కదా, అందుకే నేను అంటున్నా. టాయిలెట్లు ఉంటాయి కదా, పబ్లిక్ టాయిలెట్లలో కూడా రోజు ఇంత బొగ్గేసి, స్కూల్ పిల్లల టాయిలెట్లు ఉంటాయి కదా, ఆడ కూడా ఇంత బొగ్గేసి, ఎవరు తెలవకుండా ఇంత పట్టుకొచ్చి పొలం లేస్తే బంగారం అవుతుంది. ఇక ఏ యూరియా అవసరం లేదు. మనం అంటే పెండను పట్టుకుంటాం, వేరే అంటే తీసుకోం. కానీ అట్లా మీకు ఏడ వీలైతాడా బొగ్గేసి దాన్ని బంగారం చేసుకొని తీసుకోండి. ఓకేనా? కాలువ ఇస్తాం కదా మనం పశువులది మూత్రం పోనీకే, ఆ కాలువకు ఆఖరికి కూడా ఒకటి పెట్టండి, ఇట్లా సొంటి డబ్బా పెట్టి అలా మంచి బొగ్గు నింపి పెట్టండి. ఈ మూత్రము కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి మంచిగా ఇదవుతుంది. అది కూడా పట్టుకోండి.
అట్లా మీరు ఇంకా రకరకాలు చేయొచ్చు. ఓకేనా? మీకు ఒక ఐడియా వస్తుంది మామూలు అయితే ఎట్లుంటుంది, ఇది ఎట్లుంటుందని. తగ్గిందా ఏమన్నా? మరి అంత పవర్ ఉంటుంది అంటే మొత్తం గుంజేస్తుంది. అర్థమైందా? అంత పవర్. ఇదే కాదు, మీరు మామూలుది చూడండి, ఇది అల్లం దగ్గరది చూడనీకి అవుతుందా? సాల్వ్ అయింది కదా మీకు, ఇప్పుడు టెక్నిక్ అర్థమైంది కదా. ఇది డైరెక్ట్ అమ్మొచ్చు. మీరు ఏం లేదు, ఒక 3 రోజులది బస్తలల్లా గుట్టేసి గోన సంచులల్లా ఇట్లనే గాలి ఆరబెట్టండి. పచ్చిగొద్దు, గాలి ఆరబెట్టండి. అందులోనే అంతా కూడా అలా బొగ్గులోకి వెళ్ళిపోతుంది. ఆరబెట్టినాక 3 రోజులు 4 రోజులు అవుతుంది కదా, అయింది. ఇట్లా బస్తలలో పెట్టి గోచార్ గోల్డ్ అని చెప్పి ఇట్లా మంచిగా అమ్మేయండి. హైదరాబాద్ వాళ్ళు 200-300 కొట్టారు. మీ ఇంటి మీద కొంటారు వాళ్ళు, చాలా ఈ పైసలు ఉన్నోళ్ళు. మన రైతులు కొన్నారు కానీ దాని పేరు పెట్టుడే కథం. మీరు అలాగ అమ్ముతావనే టాలెంట్ అమ్ముకునే నువ్వు ఊర్లో అమ్మితే మళ్ళీ 10 రూపాయలకి ఇస్తామంటారు, అది లెక్క కాదు. కానీ 10 రూపాయలు గో దీనికి పేరు పెట్టి ఇట్లా చేసినాము, అవి గో దొక్కింది అనుండి గోని రోజు ముక్కరు కదా, వాళ్ళకు ఐడియా ఉంటది. దాని కాలుతోటి తొక్కి తయారు చేసింది అని చెప్పుండి. అట్లా మేము దొక్కలేదు, అది మిషన్ కాదు, దాని పాదాలతోటి తొక్కి తొక్కి తయారు చేసింది. మీరు ఇంకా ఈ వాసన కూడా రావద్దంటే దీని మీద ఒక జాలి పెట్టుండి, జాలి పెట్టి బొగ్గేయండి, అచ్చం బొగ్గు. ఇక మీకు ఏ వాసన రాదు, ఏమున్నా అది కూడా పట్టుకుంటుంది. మీ ఇంట్లో పెట్టుకునే ఇంకా మీకు ఒక మాట చెప్పాలా, వెనకటికి లంక బిందెలు దొరికినాయి అంటే 2 దొరుకుతాయి అందులో. లంక బిందెల బొగ్గు అన్న దొరుకుతుంది, లంక బిందెల బంగారం అన్న దొరుకుతుంది. అర్థమైందా? బొగ్గు కావాలని వేసి పెట్టారు, ఎందుకంటే విషవాయులు తయారైతాయి కాబట్టి. బంగారం అని తీసుకుని ఆఖరి బొగ్గు అయితే మిగులుతుంది కదా, అట్లయితుంది లాజిక్. అందుకే వేసి పెడతారు. అందుకే చాలా మంది లంక బిందెలు దొరకంగానే రక్తం కక్కుని చచ్చిండను కథ చెప్తారు. అవి తెరవంగానే చచ్చిపోయింది అంటారు చూడు. అవి ఏమైతే అంటే విషవాయులు జమ అవుతాయి అని ఎన్నో ఏళ్ళ నుంచి పెడతారు కదా. అది ఇట్లా దిగంగానే గొప్పన కొట్టి నువ్వు పాత అబ్బాయిలో దిగినోడు అవుట్ అవుతాడు చూడు, ఆ టైప్ అవుతాడు. అందుకు బొగ్గు ముక్కలు వేసి పెడతాడు. ఆడేమవుతుంది, మనోడు ఉంటాడు. ఎందుకు ఉంటాడు? బొగ్గు సల్వ. బొగ్గు సల్వ కాబట్టి నాగం పాములు ఈ జీవాలన్నీ అడవి. మనం అనుకుంటాం చూడు బంగారం కాడ నాగదేవత ఉంది. అన్నిటికీ సైన్స్ ఉన్నది. చింత చెట్టు కింద వండుకున్న బొగ్గేసుకొని వండుకో, అట్లీస్ట్ దయ్యం నీ దగ్గర ఏం రాదు అంటే చెడు జరిగేదని అర్థం. అట్లా కాదు. చింత చెట్టు కింద ఏమైతే అంటే పులుపు, అది పులుపు. పులుపు అంటే యాసిడ్. కింద అంతా యాసిడే కదా. ఏమైనా చెట్లు మొలుస్తాయా? ఏమైనా ఆక్సిజన్ గుంచుతుందా? గుంచలేదు కదా. నీకేమవుతుంది, మధ్యరాత్రి లేచి చూస్తావు, ఆ టైంకి ఒక కళ పడుతుంది. ఆ కళ ఏంటంటే ఒక లేడీ మీద కూర్చొని నీ గొంతు పట్టి మీద కూర్చొని ఒత్తుతున్నట్టు కళ వస్తుంది. దమ్మాడాక అనుకుంటా లేస్తావు. అంటే దాని అర్థం ఏంది? లేడీదేం కాదు, నీకు దమ్మాడాక కలగన్నావు. అర్థమైందా? అదే బొగ్గేసుకొని వన్యం అనుకో, నీకు ఆ గాలిలో ఉన్నదంతా గుంజేస్తుంది కాబట్టి నీకు అట్లీస్ట్ ఇది అంటే ఆరోగ్యంగా ఉంటావు. అర్థమైందా? ఇట్లా అన్నీ ఉంటాయి మనకు. మీ యుద్ధాలలో కూడా వాడతారు బొగ్గు, మాస్కులల్లో ఆ గ్యాస్లు వదులుతారు కదా. ఇది పెద్ద సైన్సు. ఇంకేమన్నా అంటే ఓ రాష్ట్రపతి కార్లో కూడా ఇంత బొగ్గు వాడతారు. ఎందుకంటే వాడు అందులోకి గోలిగా వేసిండు అనుకో గ్యాస్ది, కథమవుతారు కదా అట్లా. సో అందుకని దీని మీద చాలా ఇది ఉంటుంది. అర్థమైంది కదా. ఇప్పుడు బయోచార్ ఉంది, రా బయోచార్ యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే మన స్టోరీ బయోచార్ ఎట్లా తయారు చేయాలనే వరకు అయ్యింది. తర్వాత ఈ బయోచార్ని మళ్ళీ వాల్యూ అడిషన్ ఎట్లా చేయాలి మన డే టు డే లైఫ్లో కానీ, తర్వాత దీన్ని దేనికి వాడతాం అనేది ఇంకో ఇష్యూ, అంతే కదా. అయితే ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఇక్కడ వికాస్ గారిది క్షేత్రంలో మెయిన్ ఎద్దుగానుగల నుంచి మనకు మెయిన్ కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. అట్లనే తన బయోగ్యాస్ ప్లాంట్ ఒకటి ఉంది. అదే రకంగా ఆయనకు పశువులు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక 4-5 ఐటెంలు తనకు అవకాశం ఉంది మనం బ్లెండ్ చేసుకోనికి అనేది పాయింట్. అదే కాకుండా బయటికేంచి కూడా మనం తెచ్చి కొన్ని బ్లెండ్ చేసుకోవచ్చు అనేది ఇంకో మాట. అయితే ఇందులో ఫస్ట్ మనము ఈ బయోచార్, రా బయోచార్ ఉంది కదా మనకి, ఇది క్యాషినట్ షెల్ది బయోచారు. మనం మామూలుగా కట్టెలతోటి చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్న గడ్డితోటి చేసుకోవచ్చు, దేనితోటైనా బొగ్గు చేసుకోవచ్చు. కానీ దాని క్వాలిటీస్ కూడా అలగ్ ఉంటాయని ఒక మాట అనుకున్నాం కదా. సో దీనికి ఒక ప్రాపర్టీ ఉంటుంది ఈ పర్టికులర్ బయోచార్కి. సో అట్లనే మనకు ఇది ఇంకోటి బయోచార్ ప్లస్ కంపోస్ట్ 2 కలిపిన మెటీరియల్. ఇది ఆల్మోస్ట్ ఆల్ వాసనే లేదు ఇంట్లో. చూస్తే పెండ కనబడుతుంది, మీరు చూడవచ్చు కావాలంటే. కానీ చూడండి అందరు తీసుకొని, ఎవరికన్నా వాసన వస్తే ముక్కు మూతి జర చూపెట్టండి, తెలుస్తుంది. వాసన లేకపోతే స్మైల్ ఇవ్వండి, అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్ తోటి చెప్పవచ్చు. రికార్డ్ చేయలేం కదా స్మెల్స్, అర్థమైంది కదా. సో ఇది
మన బయోచారు ప్లస్ పశువులు ఒకటి కంపోస్టు అది కలిపింది ఆల్రెడీ. ఇది ఒక మెథడ్, ఇది సింప్లెస్ట్ మెథడ్. ఇది చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఇది పశువుల ఎరువు కదా ఇక్కడ ఉన్నది మనకు. ఈ పశువుల ఎరువు ఇది ప్లస్ అది సమానం తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. సమానం అంటే ఇది 1 కిలో అయితే అది 1 కిలో, ఇది 50, ఇది 100 కిలోలు అయితే అది 100 కిలోలు. అర్థమైందా? లేకపోతే రెండు అంతే సమానం బరువు ఉన్నాయి అని అనుకుంటే ఇది కూడా హల్కా ఉంటుంది, పశువుల ఎరువు కూడా కొంచెం హల్కానే ఉంటుంది, తడవంది. కాబట్టి ఒక గంప ఇది ఒక గంప అది అనుకుంటే కూడా దాదాపు అట్లనే ఉంటుంది. ఏం తెలియని వాళ్ళు మళ్ళీ తక్కువ పట్టాలంటే కష్టం. కాబట్టి ఒకవేళ అట్లా కూడా మీరు వేసుకొని ఒక పద్ధతి చేసుకోవచ్చు అనేది ఒక మాట. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇది ప్లస్ ఇది మనం ఏం చేయాలి, ఒక చిన్న గిన్నెలు అందులో తీసుకోండి. ఇది నింపాది, బొగ్గు నింపేది. ఇప్పుడు దాని మీద తక్కడి మీద పెట్టు, తక్కడి మీద పెట్టి ఎంత ఉందో చెప్పు. 210. తీయండి, అది ఇక్కడదేండి. పనులు ఎందుకు వస్తాయి ఇక్కడదే. ఇప్పుడు ఇది ఎట్లా కలపాలనే దానికి ఇక్కడికి ఎరువు తీసుకొని దీని నిండా నింపు, అడ్డం రాకుండా ఇవ్వండి సైడ్కి. బొగ్గులో కూడా కొంచెం తేమ ఉంటుంది చూడండి, పెట్టండి. అది కూడా పెట్టండి. కొంచెం తలకాయ మీద కొంచెం తీసేయి, అయ్యింది ఇక. చలో, ఇప్పుడు అర్థమైంది కదా. నేను రెండు అదొక గంప ఇదొక గంప అన్నది మీకు వెయిట్ పరంగా కూడా మామూలుగా మనకి ఇట్లనే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. అది తీసుకురా అంటే నువ్వు ఇప్పుడు ఏంది, ఒక డబ్బా ఎరువు తయారు చేస్తున్నావు. నువ్వు ఒక ట్రాక్టర్ అది, ఒక ట్రాక్టర్ ఇది కూడా చేయొచ్చు కదా ఇదే లెక్కతోటి. అర్థమైంది కదా. ఒక ట్రాక్టర్ అది పట్టుకొచ్చిన, ఒక ట్రాక్టర్ ఇది పట్టుకొచ్చిన, ఈడో 2 ట్రాక్టర్లు పక్క పక్కన పోసిన, 2 కుప్పలు పక్కన పోసి ఇట్లా అవుతుంది కదా. అయ్యిందా లేదా? నీడవాడని. సో అయ్యింది కదా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ 2 అంశాలను కలపాలి. ఎట్లా కలపాలి? ఇది డైరెక్ట్ కలపండి, ఒక దగ్గరికి వేయండి. మీ దగ్గర పారలు ఉంటే పారలు, లేకపోతే ట్రాక్టర్ ఉంటే ట్రాక్టరు, ఇంకేదైనా మిషన్ ఉంటే మిషన్ కలపడానికి. సో మొత్తం ఒక దగ్గర కలపండి. కలిపారు కదా. అది ఎప్పుడైనా ఇలా ఉండలు ఉంటాయి, ఉండలు గిండలు అన్నీ మనం చూర చేయాలి కలిపేటప్పుడు. తర్వాత రాళ్ళు గీళ్ళు ప్లాస్టిక్ ఏమైనా అవి ఉంటే కూడా తీసి పడేయాలి. కలపండి ఒకసారి, ఏం కాదు, ఎట్లయినా ఒకరోజు పని కాదు. ఇప్పుడు అయింది కదా ఒక రౌండ్, ఇది మామూలు కలుపుడు అయింది. దీంట్లో నీళ్లు తీసుకోండి, కొన్ని నీళ్లు ఇంట్లో. ఇది బెల్లం నీళ్ళ, అది ఉంచండి, నేను చెప్తాను దాని సంగతి. మామూలు నీళ్ళు కొన్ని తీసుకోండి, ఎందుకంటే అన్ని బెల్లం నీళ్ళు చల్లాలంటే సరిపోదు. దీంట్లో నీళ్లు కొన్ని ఇట్లా వేసుకోవాలి. ఈ నీళ్ళు ఎట్లా అంటే తడిపొడి లాగా, గుర్తుపెట్టుకోండి. ఎట్లా తడిపొడి అంటే అర్థమైంది కదా. నీళ్లు ఉరుకోద్దు, అట్లా కొన్ని చల్లుకోవాలి. చల్లి ఇప్పుడు కలుపు అంటే మనం కలుపుకుంటా నీళ్లు చల్లుకుంటా దాన్ని కలుపుకోవాలి. ఇది చిన్నది కాబట్టి చేతులతోటి పిండి తీసుకున్నట్టు అవుతుంది పని అలక. కానీ మనకు పెద్దది చేసినప్పుడు పారలు అవి వాడతాం కదా, చల్లుకుంటా కలుపుకుంటా పోవాలి. దుమ్ము కోసం కాదు, నా మాట నువ్వు మొత్తం దుమ్ము కోసం కాదు ఇది కలిపేది. ఏంటంటే ఈ బొగ్గు నీళ్లు గుంజుకోవాలి, అర్థమైందా. సూక్ష్మజీవులు ఎప్పుడైతే మనము ఈ కంపోస్ట్లో సూక్ష్మజీవులు ఉన్నాయా లేదా, ఉన్నాయా? ఆ జీవులు ఆ ఇళ్ళల్లో కోవాలనా? ఇళ్ళల్లో కోవాలంటే దాంట్లో ఎండిపోయినట్టున్నది, పోతాయా? పోవు. కొంచెం పదన ఉండాలనా లేదా? అవి ఓనికే ట్రై చేస్తున్నాం. ఉత్తగా ఎందుకు పోతాయి? మీ ఇంటికి చుట్టం వస్తే ఇంత మిఠాయి ఇస్తావా? బెల్లం నీళ్ళు చల్లుకొని ఎంత చల్లుతావంటే 1 టన్ను మనం చేస్తే అందులో మనము 1 కిలో బెల్లం సరిపోతుంది. మీరు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే అది బాగా మాగి వాసన కూడా వస్తుంది, అది అనరోబిక్ అవుతుంది, అది డేంజర్. అందుకని మనం కొంచెం బెల్లం ఇవ్వాలి. ఆ బెల్లంతో ఏమవుతాయి అంటే 1 కిలో బెల్లము ఒక దగ్గర మీరు నీళ్ళలో వేసి పెట్టుకోండి, కొన్ని నీళ్ళల్లో. ఇప్పుడు ఆ నీళ్ళు ఇడదల్లు, కొన్ని మీద బెల్లం నీళ్ళు, కొన్ని దాళ్ళు మామూలుగా దాళ్ళు, మగ్గులతో పోయొద్దు. అన్నీ ఒక్కరోజు ఒడగొట్టేది కాదు, ఇది బెల్లం నీళ్ళు కదా. కొన్నిది లైట్గా చల్లు, కొంచెమే కాబట్టి ఎక్కువ అవసరం లేదు, అర్థమైందా? అది చల్లి కలుపు అవుతుందా? ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే ఇంకొక పని చేస్తాం. అడవి మన్ను కానీ ఒక మంచి చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ చెట్టు దగ్గర ఉన్న మన్ను కానీ ఎప్పుడు ఏ కెమికల్ వేయని మన్ను ఉంటుంది కదా మనకు. సో అలాంటి మన్ను కానీ, ఆ మన్ను మీరు కొంచెం తెచ్చి వేసుకోవచ్చు. కొంచెం మన్ను తీసుకురండి, ఇక్కడ మంచిగా ఉన్న మన్ను అంటే సింపుల్గా మంచి మన్ను అంటే చెట్టును చూసన్నా మంచి మన్ను అని చెప్పొచ్చు,
వాసన చూసి కూడా చెప్పొచ్చు, అవునా కదా. మీకు వాసన బాగాలేకపోతే దేకండి, అర్థమైందా. సో ఆ మన్ను కొంచెం తీసుకొని రండి, కొంచెం ఇది లైట్గా వేయాలి. దీనికి మళ్ళీ ఒక ట్రాక్టర్లో మన్ను తెచ్చి కలిపినాను కాదు, ఇక్కడ కొంచెం వేయాలి. పిడికాడు కంటే కూడా తక్కువ, చిటికెడు చాలు. ఎందుకంటే ఇంతదానికి నువ్వు అంతేస్తే నువ్వు ట్రాక్టర్లో మన్నే కలిపితే ఎవరికన్నా ఇస్తే మన్ను ఇచ్చిండు అంటారు, అవునా కదా. ఆల్రెడీ మనము కంపోస్ట్ ఇచ్చినాము, కంపోస్ట్లో సూక్ష్మజీవాలు ఉన్నాయి కదా. కొంచెం ఇగో ఇది మట్టి వాసన చూస్తే మంచి బంగారం లెక్క మంచి వాసన వస్తుంది. బంగారం అంటే మనం మట్టి వాసన అంటాం మనం, అర్థమైంది కదా. సో ఈ మట్టి మనం చల్లుకున్నాం, కలుకురా. ఇప్పుడు కలుపు మళ్ళా. ఏం లేని వాళ్ళకు 4 కలుపుకుంటే పని అవుతుంది, అర్థమైందా. అది కాదు, నా దగ్గర పచ్చి రొట్ట ఉన్నది, కొన్ని ఆకులు ఉన్నాయి, పచ్చి రొట్ట ఆకులు ఏమన్నా ఉన్నాయి ఈడ, సరే యాప కొంచెం తీసుకురండి. అది పచ్చి రొట్ట అది కాదు, కానీ ఇప్పుడు గ్లర్సీడియా ఇలాంటివి ఉంటే ఇంకెక్కువ విలువైనవి. ఆకులు కొన్ని తెచ్చి కొంచెం దాలు దీని మీద కొన్ని వేసుకోవాలి. కట్టె పుల్లలు లేనిది వేయాలి, ఓన్లీ ఆకులు వేయాలి. ఇత కొమ్మలు తెచ్చి నరుక్కొని చేస్తే మనకు కష్టమవుతుంది మళ్ళీ కలుపుకోనికి. ఆకులే కదా మనకు కావాలి, కొమ్మలు కాదు కదా. సో ఆకులు తెచ్చి వేసుకోండి. ఇప్పుడు మీరు ఉప్మా చేస్తే పుదీనా వేసినట్టు వేస్తారు కదా, మీరు కొత్తిమీర పుదీనా మీద వేస్తారు కదా, కొంచెం లైట్గా ఆ టైప్ వేసుకోండి. ఎక్కువగా కొంచెం ఎంత ఇదిగా తీసి కొన్ని ఆకులు, ఇది తక్కువ కాబట్టి క్వాంటిటీ సరిపోతుంది. ఇట్లా మీరు ఎంతైనా అంత వేసుకోవచ్చు, ఒక లెక్క. ఇది ఏమవుతుంది అంటే వెంటనే జీకదు కదా, ఇది కంపోస్ట్ కాదు, ఇది బలం ఉంచుతుంది. కొన్ని రోజులు అయినాక ఈ బలం దానికి వెళ్తుంది, అర్థమైందా. షుగర్ వాళ్ళు కీరాలు తిన్నట్టు, షుగర్ బీమారి ఉన్న వాళ్ళు కీరాలు తిన్నట్టు, బెల్లం నీళ్ళు ఏంటంటే డైరెక్ట్ చక్కెర తిన్నట్టు. షుగర్ వాళ్ళు చక్కెర తింటే ఉల్టా అవుతుంది కదా, అప్పటిదాకా బలం వస్తుంది కానీ మంచి పేషెంట్ అవుతాడు. ఇదేమవుతుంది అంటే స్లోగా వస్తుంది కదా, పచ్చిరొట్టె అనేది మెల్లగా ఇస్తుంది, అరిగేది ఇంకా టైం ఉంది కదా దానికి. అందుకని ఇది మనం కొంచెం వేసుకుంటాం. అప్పుడేమైతే తయారు చేసింది మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, బలం ఉంటుంది, అర్థమైంది కదా. అందుకని పద్ధతి. ఇప్పుడు కలుపు మొత్తం. అయితే ఇప్పుడు మనం ఎండలో చేస్తున్నాం కానీ ఇది ఏడ చేయాలి, నీడకు చేయాలి. నీడ అంటే షెడ్ అని ఉండొచ్చు, చెట్టు అని ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు, నీడకే చేయాలి ఈ పద్ధతి. ఎండలో చేయొద్దు. ఎండకు కూడా చాలా సూక్ష్మజీవులు మనకు ఆటోమేటిక్గా చచ్చిపోతాయి, ఆ కిరణాలు వాడి కూడా చచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనము ఇట్లా వేసుకున్నది ఏం చేయాలి, 15 రోజులు ఇట్లా కింది మీద చేయాలి. రోజు పొద్దున్న పూట ఏదో టైం చూసుకొని లేదా సాయంత్రం పూట మీకు నచ్చిన టైంలో బెల్లం నీళ్ళు ఒకటి చల్లుకుంటా. దీనిలో మళ్ళీ వేసేది ఏం లేదు. దీన్ని 15 రోజులు మీరు తిర్లమరలా చేసుకుంటూ ఉండాలి. పదన ఎంత ఉండాలి, తడి పొడి ఉండాలి. అంటే నీళ్ళు ఇక్కడ కారుతుంది, అది దీన్ని చుట్టుముట్టేనన్నా. కానీ ఇది తడిపొడి అయింది లేదని ఎట్లా తెలుస్తాం మనకు. కలుపు ఒకసారి. తడిపొడి అయిందంటే బూందీ లడ్డు కలపనీకి ఎట్లా తడుపుతావు గా టైపు. బూందీ లడ్డు రొచ్చ అయితే అవుతుందా లడ్డు? కాదు. సో ఇప్పుడు ఇట్లా ముద్ద చెయ్యి, గట్టి చెయ్యి, కొంచెం గట్టి. కానీ ఇప్పుడు ఫ్రెష్గా వేసినాం బొగ్గు కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఇది అర్థమైందా. బట్ అదర్వైజ్ ఇట్లా కొంచెం పట్టుకున్నట్టు అవుతుంది, అవునా కదా. అయితే ఏళ్ళ సందులకేంచి నీళ్లు కారొద్దు. ఏంటిది గంతే. సో ఇది అయిపోయింది. ఒకవేళ ఇదే జాగాలో నేను దీన్ని రోజు వచ్చి కలపాలంటే నాకు నీడ లేదు, ఏం చేస్తా, గడ్డి తీసుకురండి, వరిగడ్డి తెచ్చి కప్పుండి తేండి. వరిగడ్డి కొంచెం అది మంచిగానే కుప్పలాగా మంచిగాను. ఇంకోటిది ఏరోబిక్ పద్ధతి. ఏరోబిక్ పద్ధతి అంటే మీరు గుంతలో చేస్తలేరు, మీద చేస్తురు, మళ్ళా కలుపుతురు. అంటే ఆక్సిజన్ ఎక్కువ రావాలి, ఇంట్లో మంచి జీవాలు ఉంటాయి. అదే మీరు కంపు కొట్టేటట్టు చేసిరు అనుకో, గుంతలల్లో ఆడిడ జాగలేదని, అది కంపు కొడుతుంది. అది మాత్రము నేను చెప్పేది కాదు, ఇంకేమవుతుంది. అందులో వేరే జీవాలు కూడా ఉంటాయి. కప్పు నీటి కప్పు అట్లా. ఈ కప్పి మళ్ళీ ఏం చేయాలి, కట్టెలు రాళ్ళు ఏదైనా గట్టిగా పెట్టాలి. మన ఇంట్లో 2 కోళ్ళు ఉంటాయి, పని లేక తోతాయి, పిల్లులు ఉంటాయి, తోవి ఇంకేమో చేస్తాయి, కుక్కలు ఉంటాయి, ఏమో చేస్తాయి, అర్థమైందా. అట్లా అది కూడా చూసుకోవాలి, కొత్తగా వేస్ట్ కాకుండా. ఇది కూడా ఇంకో మాట, అంటే మనం మర్చిపోతాం. దీని మీద ఒకటి కట్టెనో గిట్టెనో పెట్టి అట్లా పెట్టాలి. లేకపోతే గోనెపట్టె ఉంటుందా మీ దగ్గర, జూట్ బ్యాగ్ అంటాం మనం దాన్ని. పొక్కలు ఉన్న జాలి ఉల్లిగడ్డ టైప్ది, మళ్ళీ గట్టిది కూడా వద్దు, ఉల్లిగడ్డది కూడా దొరుకుతుంది సన్నది పెద్దగా కళ్ళది, అది మొత్తం కప్పేయండి. ప్లాస్టిక్ది మాత్రం కప్పొద్దు. ఇది కప్పొచ్చు, ఇది లావ్ ఎక్కువ ఉంది అందుకే ఉల్లిగడ్డ అన్న. ఉల్లిగడ్డ ఇదే దాంట్లో దొరుకుతాయి, కొంచెం కళ్ళు పెద్దగా ఉంటాయి, అర్థమైందా, ఆ టైపు.
ఇదేమో చాలా గట్టిగా ఉంది కదా. ఇంత రోజు మళ్ళీ చీకిపోతుంది 15 రోజులలో. ఇది కూడా పనికి మళ్ళీ అదే మామూలుది అయితే మీకు ఖర్చు కూడా కాదు, అది కప్పుకోవచ్చు బయట చేసినప్పుడు. లేదు నేను నీడకి చేస్తా అంటే అట్లనే వదిలేండి, ఏం కాదు. నీడ కంటే ఇప్పుడు ఈ టెంట్ కిందాక, షెడ్ కిందాక, చెట్టు కింద ఏదో చేసిన. ఇంకోటి ఏంటంటే పెద్ద వర్షాలు వాడినప్పుడు మాత్రం ఏదైనా కప్పండి, ప్లాస్టిక్ కప్పినా సరే. పెద్ద వర్షాలు పడ్డప్పుడు ఉన్నంతా కొట్టుకోపోతుంది బలం అంతా, అర్థమైందా? అప్పుడు మాత్రం ఫుల్ కప్పండి. సో దీన్ని జియోచార్ అనేది పేరు పెట్టిన నేను. ఇది ఫండమెంటల్, అందరికి అర్థమైందా? జియోచార్ అంటే ఏమంటారు దీన్ని? లేదా బయోచార్ కంపోస్ట్ అని ఇంకొకటి పేరు, మామూలుగా మనం వాడుకుంటే. ఇంట్లో నేను 20 కలుపుతా, అది 70 కలుపుతా, నేను బొగ్గు 10 కలుపుతా, అవన్నీ చేస్తే నాకు చెప్పకండి, మీరు ఏమైనా చేసుకోండి. ఇక నాకు చెప్పేది ఉంటే ఓన్లీ బయోచార్ కంపోస్ట్ చేసే విషయంలో ఈ రకం చేస్తేనే బయోచార్, అర్థమైందా? చికెన్ ముక్కలు ఏంది బిర్యానీ చేసి చికెన్ బిర్యానీ అన్నట్టు ఉంటుంది. సో మనం బయోచార్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ 50% వేసుకొని ఇది చేసి, మీరు నిన్న చూసిరు చెట్లకి వేసినప్పుడు ఇదే వేసినాం. ఇది ఎట్లా వేసినాము అంటే మనోళ్ళు లోకల్గా కొన్ని కలుపుకొని ఉండొచ్చు, అది వేరే అంశం, వాళ్ళ సీక్రెట్ అది, అర్థమైందా? ఇంత పల్లి పట్టు వేసిరో, ఇంకా స్లరీ వేసిరో, ఇంకేమో వేసిరో వేసుకోరు, అది వాళ్ళ సీక్రెట్ బలంది. కానీ ఇంట్లోనే వేయాలి, ఏది ఈ 50%లో వేయాలి, ఏది కంపోస్ట్ 50%లోనే అది రావాలి, బొగ్గుల 50%లో కాదు, గుర్తుపెట్టుకోండి. బొగ్గుని రిప్లేస్ చేయడానికి వేరే తెస్తలేం మనం, అర్థమైంది కదా? సో వేసినాక దీన్ని ఏం చేసినాము, 5 డబ్బాలు కొట్టి ఒక దాంట్లో ఏమీ వేయలేదు, ఒక దాంట్లో ½ కిలో వేసినాము, ఒక దాంట్లో కిలో కలిపినాము 1 స్క్వేర్ మీటర్లా, అర్థమైంది కదా? ఒక దాంట్లో 2 కిలోలు 1 స్క్వేర్ మీటర్లో కలిపినాము, ఒక దాంట్లో 4 కిలోలు ఇది కలిపినామా లేదా? చూసిరు కదా అందరు. కలిపితే మనకు ½ కిలోకే ఫుల్ పవర్ వచ్చింది. నిన్న రిజల్ట్ చూసిరు కదా, అది అంటే మీకు సీక్రెట్ తెలుస్తుంది. నేను ఎంత వేయాలి నా పొలానికి అనేది నన్ను అడగొద్దు, మీకే లెక్క తెలుస్తుంది. ఈ మాత్రం చేసి 5 డబ్బాలు కొట్టుకొని ఒక 2 నెలల్లో 3 నెలల్లో మీకు మొత్తం కథ తెలుస్తుంది. దాంతో మీరు ఎంత వేస్తారో అంత వేసుకోండి, ఇది లెక్క, అర్థమైందా? సో ఇట్లా మనము చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. దీనికి ఏం చేస్తామంటే అడిషనాలిటీ అంటే ఇంకా కొంచెం మీది కోతే, ఇదైతే అందరికి అర్థమయ్యా. దీని మీద నేను ఇంకేమేమో కలుపుతాను అంటాం కదా మనం, ఆ ఏమేమో కలుపుతామన్న దానికి ట్రైకోడర్మా విరిడే. ఇది ఏదైనా సరే భూమిలో ఉన్న ఫంగస్లు ఉంటాయి కదా, మన చెట్లకు హాని చేసేటి ఉంటాయి కదా, సో అన్నిటినీ కూడా చంపుతుంది అన్నట్టు. ఇది జనరల్గా దొరుకుతుంది మనకు మార్కెట్లో. ఇది 200 రూపాయలేమో ఉన్నది, హోల్సేల్ కొంటే తక్కువలో కూడా ఉంటుంది మనకి ఇది. సో ఈ పౌడర్ అనేది దాంట్లో దొరుకుతుంది, ఇఫ్కో బజార్ అనే కంపెనీ ఇది. సో ఇందులో ఏం చేస్తామనంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే, మనము ఒక 50 కిలోల అట్లాసంటి కంపోస్ట్కి 50 కిలోల కంపోస్ట్కి 3 నుంచి 4 కిలోలు ఈ పౌడర్ వేయాలంట. ఇవి జీవాలు కాబట్టి మనం అంతగానం వేసేది లేదు, కొంచెం వేసినా ఆ జీవాలు మళ్ళీ పెరుగుతాయి, అంతే కదా. 2 కోడి పిల్లలు తెచ్చినా మీకు 50 కోళ్ళు అయితే ఓ రోజు వెనక ముందు అయితే కదా, టైం పడుతుంది. అట్లా అనుకొని మీకు నచ్చినట్టు మీరు ఎంత ఖర్చు పెడతారో లెక్కతోటి మీరు ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాళ్ళు చెప్పిన లెక్కతోటి అయితే 100 కిలోలు అయ్యింది అనుకో, నాకు అందులో కంపోస్ట్ అయితే 50 కదా. ఆ 50 అంటే 50 లెక్క నాకు ఎంత వేయాలి, 3 నుంచి 4 కిలోలు ఇట్లా అంటూ కొనుక్కరావాలి. ఇది 1 కిలో ప్యాకెట్ అంటే మీకు ఎన్ని పైసలు అవుతుంది? అప్పుడు ఇది 200 అన్నారు, 3 కిలోలు కొన్నా నాకు ఎంత అవుతుంది? 600 అవుతుంది, అర్థమైందా? 600 మసాలా తెచ్చి ఇలా కలుపుకోవాలి, ఏది 100 కిలోల దానికి. కాబట్టి మనకు అంత ఖర్చు ఏడవుతుంది అంటే ఒక ప్యాకెట్ తెచ్చి కలుపుకున్నా మినిమం పని అవుతుంది అనేది లెక్క. కొంచెం చల్లు దీంట్లో పౌడర్. ఇవి అడిషనాలిటీ దాని మీద, అర్థమైందా? ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇచ్చినోడు మామూలుగా ఇస్తాడు, దాని మీద ఒకటి ఏదో పెట్టిస్తాడు, ఆ టైపు చెర్రీ పెట్టిస్తాడు, దానికి ఓ 10 రూపాయలు ఎక్కువ, ఆ టైపు. కొంచెం దాలి కదా, ఇంత దానికి అంత సరిపోతుంది. ఓకే, కొంచెం చలో అయిపోయింది. ఇది పక్కనే పెడదాం. దీని పేరేంది? ట్రైకోడర్మా విరిడే. ఇంకోటి ఇది లిక్విడ్ కన్సోర్షియా అనేది ఎన్పికే గురించి, ఇది కూడా జీవాలదే. ఈ జీవాలలో ఎన్ని రకాలు ఉన్నాయంటే అస్ట్రోబ్యాక్టర్ అని ఒకటి ఉన్నది ఇందులో, తర్వాత ఫాస్ఫోబ్యాక్టీరియా అని ఒకటి ఉంది, పొటాష్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అని 3 ఉన్నాయి. అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం మూడికి సంబంధించిన బ్యాక్టీరియాస్ ఇందులో ఉన్నాయి. ఇది లిక్విడ్. జనరల్గా ఇది మనం వాడేది విత్తనాలకు, దానికి ఇనిషియల్గా నీళ్లు తడిపి ఇంట్లో
మనం వేస్తే బాగా వస్తుంది అనేది ఒక మాటిన్లో రాసిరు. ఇదే కాకుండా ఈ బ్యాక్టీరియా మనకు భూమికి కూడా మంచిది కాబట్టి కొంచెం మనం ఒక మూకుడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టన్ను చేసి ఇలా సగం లీటర్ పోసినా సరిపోతుంది. ఎందుకంటే జీవాలన్నా అందులో వేయాలి, తర్వాత ఎట్లయినా పెరిగి పెంపొందించబడతాయి కదా. అట్లా అనుకొని ఇలా కొంచెం పోయి ఒక దగ్గుమందుల మూతల పోసుకున్నంత కొంచెం కొంచెంది కొంచెమే పోయి, ఎక్కువ అవసరం లేదు. తారీ కదా సరిపోతుంది. అర్థమైంది వాళ్ళు చెప్పిన లెక్కతోటని ఇంతే. సో అది కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఈ జీవాలు ఆ జీవాలు అన్నీ కలిపి ఒకటేమో ఫంగస్ని చంపనీకే ట్రైకోడర్మా విరిడే ఉంది, చెడు ఫంగస్ని. తర్వాత నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియంకి సంబంధించిన సూక్ష్మజీవాలు కూడా ఇంట్లోకి వచ్చినాయి. ఇది కాకుండా మన కంపోస్ట్లో బంగారమైన అన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి, ఎన్నో రకాలు. అవన్నీ కూడా కంపోస్ట్ రిలేటెడ్ ఇంట్లోకి వచ్చేసినాయి. ఈవెన్ వేస్ట్ డికంపోజర్ బ్యాక్టీరియా కూడా అందులోనే ఉంటుంది, అది కూడా ఇంట్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది కలుపు ఫైనల్గా. ఇది అడిషనల్ ప్లస్ ప్లస్ అంటాం. బయోచార్ ప్లస్ 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 అంటే ఇదే అన్నట్టు. ప్లస్ అంటే బయోచార్ మీద నువ్వు ఏమేమి యాడ్ చేసుకుంటూ పోతున్నావు అనేది లెక్క. అర్థమైంది కదా, వచ్చేసింది కదా. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎన్ని రోజులు కలపాలి? ఇట్లా మనము 15 రోజులు కలపాలి. రోజు కలపాలి. 15 రోజులకు ఒకసారి కలిపితే నువ్వు అయ్యో రోజు కలపాలి. అట్లా ఎన్ని రోజులు కలపాలి? 15 రోజులు కలపాలి. అర్థమైంది కదా. కలిపితే మీది రెడీ అయినట్టు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు అట్లా డబ్బాలు చేసి పొలంబి 1, 2, 3, 4, 5 ఒక్కొక్క స్క్వేర్ మీటర్ డబ్బాలు కావాలంటే పెద్దవి చేసుకోండి, నాకు ప్రాబ్లం ఏం లేదు. 1 స్క్వేర్ మీటర్ ఉంటే హెక్టార్ మీకే కాదు, మీకే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిదంటే నాకు 5 టన్నులుగా పడుతుంది 1 హెక్టార్కి ఏనీకే బొగ్గు అనేది ఒక లెక్క వస్తుంది. అర్థమైందా? అంటే నాకు హెక్టార్కి 10 టన్నులు ఇట్లా సొంటిది కావాలి. నేను బొగ్గే కొనాలి కాబట్టి బొగ్గు రేట్ ఎక్కువ కదా దీనికంటే కూడా మామూలుగా. కాబట్టి నాకు ఎంత ఖర్చు అవుతుంది తెలవాలంటే ఏమవుతుంది, అప్పుడు 5 టన్నులు బొగ్గు కొనాలి 1 హెక్టార్కి సరిపెట్టనీకి అనేది నీకు తెలిసింది. అట్లా అని చెప్పి నీ దగ్గర పైసలు తక్కువ ఉన్నాయని తక్కువ కొని మొత్తం చల్లుతా అంటే నడవది. పౌడర్ వేసుకున్నట్టు కాదు, ఇంత పౌడర్ ఉన్నా మొత్తానికి రుద్దుతాం, ఎక్కువ పౌడర్ ఉన్నా రుద్దుకుంటాం, అట్లా కాదు. ఇది ఎంత వేయాలో అంత వేయాలి, గుర్తుపెట్టుండి. అర్థమైందా? ఎక్కువ తక్కువ చేస్తే నాకు తెలియదు, అది తప్పు. మీరు చూసిరు ఆడ ఎక్కువ వేసినా మీకు రిజల్ట్ రాలేదు. మళ్ళీ బొగ్గు ఏరియనీకి ఉండదు, 100 ఏళ్ళు ఉంటుంది పక్క. మా తాత ముత్తాత ఏదో బొగ్గు తాలిండంట చూడు పంతవంత లేదని మీ మనబడి అంటే నాకు తెలియదు, మళ్ళీ మీకే పడుతుంది. అర్థమైందా? తెలియక కదా చేస్తే పాపం ఎవరు చుట్టుకుంటుంది, మీకు చుట్టుకుంటుంది, మా సొంటలకు ఇంకెక్కువ చుట్టుకుంటుంది చెప్పినందుకు. అంతే కదా, మీకైతే వంశంలో ఉంటారు కదా ఎక్కడ ఓరు. మళ్ళీ వస్తుంది. ఎంత మంచి మాట అన్నది. అట్లుండది, బొగ్గు ఉంటది, ఇది ఉంటది అన్న కంపోస్ట్ ఉంటదా, తిండి ఉండాలి. ఓ చుట్టాన్ని పిలుస్తావు, ఇంట్లో ఉంచుతావు, ఒక పూట తిండి పెట్టి 100 రోజులు ఉండమంట, ఉంటాడా? ఇల్లు ఇచ్చినావు, ఫ్యాన్ వేసినావు, ఏసీ వేసినావు. ఏమంటున్నా ఇప్పుడు బొగ్గు మళ్ళీసారి కలిపేటప్పుడు బొగ్గు కలపని అవసరం లేకుండా అది కూడా వేసుకో. అది రెండోది చెప్తాను నేను. అది రెండో లెవెల్. అన్ని ఒకసారి అడిగితే ఎట్లా, ఒక్కొక్కటి లెవెల్ తోటి పోదాం మనం. రెండోసారి ఏమవుతుందంటే ఆల్రెడీ ఈ బొగ్గు ఆనే ఉంది, పెద్ద వర్షం పడి ఇంత బొగ్గు అది నీకు తెలియదు, నాకు తెలియదు. ఏనో వాగులో ఒట్టుకోవాయి, ఒడకలవాయి, ఇక్కడ పోయింది. తర్వాత కొంచెం గాలికి కొట్టుకోవాలి, ఎండాకాలం దున్ని పెడితే అవుతుంది కదా. అంటే నీకు ఆడ 5 టన్నుల బొగ్గు ఉండాల్సిన కాడ నీకు 4 టన్నులు ఉంది అనుకుందాం. అర్థమైందా? 4 ఆల్రెడీ ఉన్నది. రెండోది ఏమైనా దున్నేటప్పుడు కొంచెం లోపలికి పోయింది నీ బొగ్గు. ఈ 4 ఇంచులు 6 ఇంచుల కాడ కాకుండా కొంచెం కిందికో మీదకో పోయింది. అంటే నీకు 3 టన్నులు ఉంది అనుకుందాం. మళ్ళీ నువ్వు 5 టన్నులు చేయాలంటే ఎంత బొగ్గు కావాలి? 2 టన్నులు కావాలి. కానీ ఇది 2 టన్నులు, ఇది 2 టన్నులు కలిపి నేను వేస్తున్నా, అది సరిపోదు. ఎందుకంటే మళ్ళీ 3 టన్నులు పాతది ఉంది కదా బొగ్గు. అప్పుడు నువ్వు ఎట్లా వేయాలి? 2 టన్నులు ఇది ఎట్లయినా వేస్తావు, ఇది వేసినాక ఇది 3 టన్నులు దానికి యాడ్ చేయాలి. అర్థమైంది కదా. అప్పుడేమవుతుంది, ఈ బొగ్గుకి కొత్త బొగ్గుదేమో ఇచ్చేసినాం దాంతో కలిపి, పాత బొగ్గుకు కూడా ఫుడ్ మళ్ళీ సప్లై చేసినాం. అర్థమైంది కదా. అది మళ్ళీ ఎక్స్పెరిమెంటల్గా చేయాలి. ఎంత ఉంది ఎంత లేదా నువ్వు నాకు ఎట్లా చెప్తావు? కారు 20% కొట్టుకోపోయిందని నువ్వు నాకు ఎట్లా చెప్తావు? అంటే టెస్ట్ చేయాలడ మళ్ళా. అట్లా మళ్ళీ టెస్టులు చేసినప్పుడు నీకు తెలుస్తుంది. మళ్ళీ ఇట్లనే వేస్తావు అదే పొలంలో, అర్ధ కిలో, కిలో 2 ఇట్లా వేస్తావు. తక్కువ వేస్తావు, ఈసారి 1/2 కిలో వేస్తావు. అర్ధ కిలో, 1/2 కిలో, అర్ధ కిలో, కిలో, 2 కిలోలు వేసి అది చేస్తావు. చేస్తే అరే 1/2 కిలోకే మస్తు వస్తుంది సార్ అంటావు. దాని అర్థం ఏంది? పాత బొగ్గు ఉన్నది, ఇది ఒకటి నువ్వు యాడ్ చేస్తున్నావు ఎక్స్ట్రా. అర్థమైందిగా. ఇది మళ్ళీ ఫామ్లో చేసుకోవాలి.
తర్వాత ఏమైతే ఒక 10 ఏళ్ళు అయినాక అప్పటికే నువ్వు 10 టన్నులు 15 టన్నులు బుక్ చేసినావు అనుకో, దానికి సరిపోయింది ఇక ఆ మట్టిలో ఎంత కొట్టుకోపోయినా కొంచెం ఉన్నదని అనుకుంటావు. అప్పుడు నువ్వు ఓన్లీ మళ్ళీ ఎరువులు వేసేది ఉంటుంది, తర్వాత అంత ఉండదు ఇక పోదు అని నమ్ముకో.